హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ నేతలకేనా? మేడ్చల్ మున్సిపాలిటీలో మాజీ కౌన్సిలర్ భార్యకు మంజూరు. కాంగ్రెస్ నేతలు వారి బంధువులకే పెద్దపీట వేశారన్న ఆరోపణలు, పేదలకు కేటాయించకపోవడంతో తీవ్ర విమర్శలు, స్థానిక నేతల తీరుపై ఆరోపణలు. పథకం లక్ష్యం నీరుగారుతుందనే ఆవేదన. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం ఇప్పుడు రాజకీయ నేతల ప్రభావంతో దారి తప్పినట్లు అయింది. మేడ్చల్ మున్సిపాలిటీలో ఇటీవల విడుదలైన లబ్ధిదారుల జాబితాలో మాజీ కౌన్సిలర్ భార్య పేరుతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, వారి బంధువుల పేర్లు చోటు దక్కోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తికి కారణమైంది. అవినీతి గాథలు, శ్రేణిగత కేటాయింపులు ఆరోపణలతో పథకం అసలైన ఉద్దేశమే మసకబారిపోతుందని చెప్పేసి స్థానికులు వాపోతున్నారు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని విడుదలైన లబ్ధిదారుల జాబితాలో మాజీ కౌన్సిలర్ భార్య సహా పలువురు కాంగ్రెస్ నేతల బంధువుల పేర్లు కనిపించడంతో విమర్శలకైతే తావిచ్చింది. ఈ లిస్టులో అవకతవకలున్నాయని, అసలు అర్హులకే ఇండ్లు కేటాయించాలని చెప్పేసి స్థానికులకైతే డిమాండ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్న వివరాల్లోకి వెళ్తే, సొంత ఇంటి కల నెరవేరుతుందనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో అధికారపక్ష నేతలు చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని మంజూరైన ఇండ్లలో దాదాపుగా వారు ఓకే అన్న పేర్లను పరిగణలోకి తీసుకొని లిస్టు చేయడం జరిగిందనే విమర్శతో పాటు, ఒక మాజీ కౌన్సిలర్కు సైతం ఇందిరమ్మ ఇల్లు మంజూరవడంతో అక్కడ ఉన్నవారు విస్తుపోతున్నారు. మాజీ కౌన్సిలర్కు ఇందిరమ్మ ఇల్లు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో 216 మందికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం అర్హత పొందారు అంటూ అధికారులు ఒక లిస్టును అయితే విడుదల చేశారు. కాగా ఈ లిస్టు సీరియల్ నంబర్ 171, వార్డు నంబర్ 23లో మాజీ కౌన్సిలర్ కౌడి మహేష్ భార్య కౌడి మౌనిక పేరుండడం విమర్శకు దారితీసింది. తొలుత కాంగ్రెస్ పార్టీ, అనంతరం బీఆర్ఎస్ పార్టీ, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఆయనకు ఏ విధంగా ఇందిరమ్మ ఇంటిని కేటాయిస్తారని పలువురు అయితే ప్రశ్నిస్తున్నారు. ఇదే కూలం మరొక మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ నాయకులు సైతం ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే, కాంగ్రెస్ నేతల కనుసైగల్లోనే సోషల్ మీడియాలో మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల లిస్ట్ చక్కర్లు కొట్టింది. ఈ లిస్టులో దాదాపుగా కాంగ్రెస్ నాయకుల బంధుమిత్రులు కేటాయించడంలో చక్రం తిప్పారని, వారు ఎవరికి చెప్తే వారికి ఇండ్లు కేటాయించడం జరిగిందని విమర్శిస్తున్నారు. ఒక మేడ్చల్ మున్సిపాలిటీనే కాకుండా జిల్లా వ్యాప్తంగా సైతం ఇదే పరిస్థితి నెలకొని ఉంటుందని, మరోసారి లబ్ధిదారుల లిస్టును పరిశీలించి నిజమైన అర్హులకు ఇళ్లను కేటాయించాలని స్థానికులు అయితే కోరుతున్నారు. ఇలా మీరు ఎక్కడైనా ఇందిరమ్మ లిస్టుకు సంబంధించి ఎవరైనా అర్హులకు ఇల్లు కేటాయించినట్టు మీకు తెలిస్తే మాత్రం సంబంధిత ఎంఆర్ఓ, అలాగే ఎంపీడీఓ దృష్టికి అయితే, అలాగే కలెక్టర్ దృష్టికి అయితే తీసుకెళ్ళండి. ఒకసారి తీసుకెళ్తే ఎవరైతే అర్హులు ఉంటారో వారికి మాత్రమే ఈ ఇందిరమ్మ ఇల్లు అనేది కేటాయించడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క అనర్హుడికి ఇందిరమ్మ ఇల్లు దక్కొద్దనే ఆలోచనతో చాలా పకడ్బందీగా ముందుకెళ్తుంది. అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల అయితే ఇలాంటి అయితే మనం చూస్తున్నాం. నేను కూడా చాలా వరకు చూశాను. అయితే ఇలాంటి జరిగినప్పుడు ఏం చేయాలంటే, మనం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళినట్లయితే వాళ్ళైతే ఒకసారి వెరిఫై చేసి ఏదైతే పేరు ఉంటుందో అది అనర్హుల లిస్టులోకి వెళ్ళిపోతుంది అనమాట. అలాగే మీకు తెలిసిన కూడా వీడియో షేర్ చేయండి, ఎవరికొకరికి ఉపయోగపడుతుందని వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.